వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ గారు, వారి హస్బెండ్ నవీన్ గౌడ్ గారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. మేడం, ముందుగా మీ దగ్గరికి వస్తాను. యాక్చువల్గా ముందు చెప్పండి, బీజేపీ పార్టీకి మీరు అసలు ఎలా ఆకర్షితులయ్యారు? ముందుగా 95 న్యూస్ వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు నేను బీజేపీ పార్టీలో కార్పొరేటర్గా రన్ అవుతున్నాను. సో దీనికి ఆకర్షితులు అవ్వడం అంటే, నేను మా వారు బాల స్వయం సేవక్ నుంచే ఆర్ఎస్ఎస్లో ఉండేవారు. సో సంఘ వ్యక్తులు ఉండడంతో, అలాగే ఈ సిద్ధాంతాలు కానీ, వారి ఆలోచనలు కానీ, వాల్యూస్ కానీ ఎన్నో నాకు కూడా నేను ఎన్నో నేర్చుకోవడం జరిగింది ఈ 2 ఇయర్స్లో. సో దానికి ఆకర్షితులై, అలాగే నేను మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కానీ, డెవలప్మెంట్స్తో కానీ అన్నీ కూడా ఆకర్షితులయ్యాను. సో దాని త్రూగా మేము బీజేపీ కార్పొరేటర్గా గెలవడం జరిగింది ఈ ముషీరాబాద్ డివిజన్కి. నవీన్ గారు, మీరు చెప్పండి. యాక్చువల్గా మీకు ఏమి లోటు కనిపిస్తోంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో? లోటు లేనిది ఏముంది మేడం? తెలంగాణ ఉన్నాయని లోట్లే, ఖాళీ హామీలు తప్పించి ఏమి ఉండే ఇక్కడ. ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పుడే మాత్రకే కానీ చేసేది మాత్రం ఏముండదు. అంటే ఇప్పుడు చాలా చేస్తున్నారు, బీసీ బంద్ అని, మైనార్టీ బంద్ అని, రైతు బంద్ అని, ఇలా రకరకాలుగా చేస్తున్నారు కదా. ఇవన్నిటి గురించి ఏమంటారు మీరు? ఒక్క మాట మేడం, ఏ బంద్ అన్నా 100% సక్సెస్ అయినది ఏదైనా ఉన్నదా మేడం? ఇప్పటిదాకా అన్ని బంధుల పేర్లే చెప్పిండు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పింది, దళిత బంధు అన్నారు. చెప్పేం చేయి, హుజురాబాద్ ఎలక్షన్ల కోసం దళిత బంధుని తీసుకొచ్చిండు. సిటీ మొత్తం ఇస్తా అన్నారు, తెలంగాణ మొత్తం ఇస్తా అన్నారు. ఇచ్చింది ఎంత? మనం మా డివిజన్లో 13 మందికి దళిత బంధు ఇచ్చిండు. 1000 మంది ఉంటే 13 మందికి ఇస్తే ఎక్కడ పోతుంది మేడం? ఈ బంద్ అనేది సక్సెస్ అయిన బందేనా? ఏది కూడా సక్సెస్ లేదు. ఇప్పుడు దాని తర్వాత ఏం చేసింది, బీసీలు నారాజు కానీ బీసీ బంద్ అన్నారు. బీసీ బంద్ కూడా ఎలాగ మేడం? 150 మంది కులాలు బీసీ కులాలు ఉంటే అలా ఇచ్చింది 14 కులాల మందికి. అంటే ఏంటంటే ఇక్కడ చూడు వివరించు పాలించు అనంటే. ఇవన్నీ చేయడం వల్ల, అంటే ఇప్పుడు ఇన్ని బందులు పెట్టేసి ఇంత ప్రజలకి చేస్తున్నాము అని వారు అంటున్నారు కదా, దీనివల్ల ఏదైనా బీజేపీకి ఎఫెక్ట్ ఉందంటారా ఎలక్షన్స్లో? మేడం ఒక్కటే, నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నారు మేడం. ఏమని చెప్తారు అంటే, ఇవాళ ఒకటి ఫ్రీ అని పెడితే ఒకళ్ళు దేరికించి, ఇప్పుడు కరెంటు ఫ్రీ అన్నారు ఒక మేడం, మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెంటు పెంచినట్టే అర్థమాట. కరెంటు పెంచాలి, ఒకళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. అంటే ఒకళ్ళు పొట్ట కొట్టాలి, ఒకళ్ళు పెట్టాలి. ఏదైనా ఫ్రీ అనేది విధానం అదే ఉంటుంది మేడం. ఇది వీళ్ళందరూ ఎందుకు ఇన్నిగానం బంధువులు ఎందుకు తీసుకున్నారంటే ఎలక్షన్ల కోసమే తీసుకొస్తున్నారు. ఎస్సీ బంద్ ఇస్తున్నారు, ఎస్టీ బంద్ ఇస్తున్నారు, బీసీ బంద్ అంటున్నారు, మైనార్టీ బంద్ అంటున్నారు. ఇక ఎవరికి ఏం లేదు మేడం, ఇంకేం లేదు. ఖాళీ ఉన్నది దొరల బంద్ ఒక్కటి పెడితే అన్ని బంధువులు అయిపోతాయి. ఇక ఏ బంద్ అనేది అన్ని బంధువులకు ఖాళీ దొరల బంద్ ఒక్కటే ఇప్పుడు తక్కువ ఉన్నది దానిలో పెట్టడం. అది ఒక్కటి పెడితే చాలా అన్ని బంధువులు అయిపోయినట్టే. ఇక అంటే ఇప్పుడు బీజేపీ మీద కూడా ఒక అపవాదం ఉంది కదా, గ్యాస్ డీజిల్ రేట్లు బాగా పెరిగాయని. ఒక పేదవాడి యాక్చువల్గా అంత గ్యాస్ రేట్లు ఎలా భరించగలరు అని, అది దాని గురించి ఏమంటారు మీరు? మేడం ఒక్కటే మేడం, ఇవాళ మేము ఒక్కటే అంటున్నాం, నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కటి చేసినా ఒక విజన్తో చేస్తాడు. ఆయన ఏది కూడా ఫ్రీ అని మాట్లాడు. ఇవాళ గ్యాస్ విషయంలో ఉజ్వల గ్యాస్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా 200 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నారు. అంటే ఆయన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి వేస్తారు. ఇంతమందికి మేడం ఇవాళ ప్రతి ఒక్కరు చేతులకు 4 చేతుల ముద్దలు పోతున్నాయి. అంటే నరేంద్ర మోదీ గారి దిక్కించే ఫ్రీగా వాళ్ళందరికీ రేషన్ ఇస్తున్నాడు. అంటే నరేంద్ర మోదీ ఆలోచనలు, ఇక్కడ కేసీఆర్ ఆలోచనలు చాలా డిఫరెన్స్ మేడం. నరేంద్ర మోదీ గారు ఛాయ్ అమ్ముకుంటా కింది నుంచి వచ్చినవాడు, కేసీఆర్ గారు దొరల నుంచి వచ్చినవారు కాబట్టి దొరల కోసమే ఆలోచిస్తారు. ఇవాళ రైతు బంధు అనేది ఒకటి పెట్టారు మేడం. రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది మేడం? ఇవాళ రైతు బంధు బడాబావులకి అది ఉపయోగపడుతుంది. లక్షల 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి దొరల జోలాలు, ఎక్కడైతే దొరలకు 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళ చేతికే పోతుంది మేడం రైతు బంధు అనేది. అంటే ఇది అర్థం ఏంటంటే మేడం, ఇది ఎవ్వరు సామాన్యునికి అందుతలేదు. ఇవాళ ఈ సామాన్యులు అందరూ నారాజు ఉన్నారని చెప్పి ఈ బంధువులు అనేది తీసుకొచ్చింది. ఈ బంధువులు కూడా ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే బంధు కాదు మేడం. ప్రజలు గుర్తించాలి. ఈసారి కేసీఆర్కి బొంద పెట్టితేనే సరిగ్గా అవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ని సార్ ఒకసారి ఓడగొడితేనే ప్రజలందరూ బాగుపడతారు మేడం. తెలంగాణ ప్రజలందరూ, అందరికీ ఎంతో ఆశ ఉండే, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో వస్తాయి అనుకోండి. ఏదన్నా ఒక్కదాన్ని వచ్చిందని చెప్పి ఎక్కడన్నా యువకులను పోయి అడగండి మేడం, ఇళ్ళనన్నా బాగుపడదా మన తెలంగాణ? ఖాళీ బాగుపడరు, ఒకళ్ళు బాగుపడరు మేడం. కల్వకుర్త ఫ్యామిలీ తప్పించి ఇంకొకరు కూడా బాగుపడలేదు తెలంగాణలో. మేడం మీరు చెప్పండి, బీజేపీ ఒక మతాన్ని ప్రోత్సహిస్తుంది అనేది చిన్న అపవాదు, మీరేమంటారు? బీజేపీ మతతత్వ పార్టీ అని అట్లా అపోహలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అలా విమర్శించడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము అన్ని కులాల వారికి అందరికీ కూడా గౌరవం ఇస్తాం కాబట్టే
మన భారతదేశంలో ఇప్పటివరకు ఇంత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇలా విభజించి మతతత్వ పార్టీ అని అలా వాళ్ళ ఉద్దేశం మేరకే కానీ మేమైతే మాకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మార్గంలోనే మేము మా నరేంద్ర మోడీ గారు అదే విజన్ ఉంటుంది. సో మేము కూడా అలానే నడుచుకుంటాము. మాకు అందరు కూడా సమానమే. మాకు ఏ కుల మతాల విభేదాలే ఉండేయండి. నవీన్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? మేడం మేడం ఇవాళ ఆర్టీసీ కోసం మాట్లాడితే కేసీఆర్ గారు అంటే అంతకుముందు మాట్లాడిన విషయాలు పోతుంది, అదే సాధ్యమేనా అని మాట్లాడి ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యమేనా అని కేసీఆర్ గారు మాట్లాడే ఇవాళ ఆర్టీసీని విలీనం చేసిందంటే ఖాళీ ఎలక్షన్ల స్టంత్ మేడం. కేసీఆర్ ఏం చేసినా 2 ఆలోచనలతోనే చేస్తారు. ఇలా ఎలక్షన్ల కోసం ఆర్టీసీని విలీనం అన్నారు. మళ్ళీ ఆర్టీసీ భూములు అనేది అన్నిటికన్నా ఎక్కువ భూములని ఆర్టీసీకే మేడం. ఆ భూములను ఏం చేస్తారు అనేది గవర్నర్ గారు ఫైల్ కూడా ఆపింది దానికోసమే. ఈయన ఏదో ఆబర్దాబుగా ఫైల్ పెట్టిండు, దానికి అన్ని కరెక్ట్ మాట్లాడింది ఇవాళ గవర్నర్ గారే. అంటే అన్ని ఇవ్వగలుగుతావా అన్ని చేయగలుగుతావా మాట్లాడే దాని ఫైల్ని పాస్ చేసింది. కానీ ఈయన మాటలకు మాత్రం ఏది కూడా అయ్యేది లేదు. ఏదైనా 3 నెలల ముచ్చట అన్నట్టే. కానీ ఈయన 3 రోజులు ఉండేది చేసి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఏదొచ్చినా రాబోయే గవర్నమెంట్ అన్ని ఇవ్వాలి. కానీ ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయడం అనేది మంచి ఆలోచనే, మంచి పని. ఎందుకంటే ఒక 40,000 కుటుంబాలు బాగుపడతాయి మేడం, మంచిదే అది. కానీ ఆయన చేసేదానికి ఏం ఆలోచనలు అర్థమవుతుంది. మన అందరికీ ఏం ఆలోచన అంటే ఆర్టీసీ భూముల మీద అమ్ముకోగలగానే అదే ఆలోచన అందరికి వస్తుంది అలా. అంటే మేడం మీరు చెప్పండి, రాబోయే ఎలక్షన్స్లో మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది? మా బీజేపీలో అధిష్టానం నిర్ణయిస్తుందండి ఏ మేనిఫెస్టో అయినా. దానికి మేము అనుకూలంగా వాటికి పనిచేస్తాము, అలాగే కృషి చేస్తాము. ఎందుకంటే మాకు అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని మేము కట్టుబడి ఉంటాం కాబట్టి. సో కూడా ఎలాగుంటుంది అంటే మేడం మా మేనిఫెస్టో ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత న్యాయం, అంటే కరప్షన్ లేని గవర్నమెంట్ నడవాలి. మెయిన్గా గివే మేడం మా మేనిఫెస్టో ఉండేది. అంటే బీజేపీకి ఓటేయమని చెప్పేది ఏంటంటే 9 సంవత్సరాలు మీరు కేంద్రంలో చూసిండు, ఒక్కటన్న అవినీతి జరిగిందా, ఒక్క స్కామ్ అన్న జరిగిందా? ఏది జరగలే. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ కూడా అంతా బాగుపడుతుంది. ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఎంతో సంతోషపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత బాధపడుతుందో పబ్లిక్కి తెలుస్తుంది. కానీ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ మూలంగా అందరూ బాగుపడతారు మేడం. ప్రతి ఒక్కరికి ఏం కావాలో అవన్నీ వస్తాయి. కానీ ఈ ఉచితం అనేది పోతుంది. నరేంద్ర మోదీ పాలసీ ఉచితం కాదు, అందరికి కూడా విద్య, వైద్యము, ఉచిత న్యాయము, అంటే ఏది అరువులు ఉన్న వారికి అన్ని ఫ్రీ స్క్రీన్స్ అనేది అందుతాయి. అలా డబుల్ బెడ్రూమ్స్ కూడా అరువులైన వారికి ఇవ్వాలనేది మా మేనిఫెస్టోలో కూడా ఉంది. తెలంగాణలో బీజేపీ వస్తే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్క విషయం కానీ ఖచ్చితంగా ఇవాళ ఉంది మేడం. ప్రతి ఇల్లున్న వారికి 5 లక్షలు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. ఎన్నో కోట్ల మంది ఇళ్ళ కట్టించింది. కానీ మన తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఇవాళ మీరు మొన్న కరోనా పీరియడ్లో చూసినట్టయితే ఇక్కడ మన కరోనాకి ఎంతోమంది చనిపోవడం జరిగింది. కానీ ఆయుష్మాన్ భారత్ని అప్పుడే ఇంప్లిమెంట్ చేసినుంటే ఎంతో వేల ప్రజలు బతికి ఉండేవారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వైద్యానికి నోచుకోలేక చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేసినుంటే మనకి అంతమంది ప్రజలు చనిపోయే వాళ్ళు కాదని మాకు అనిపిస్తుంది. ఓకే, అంటే బీజేపీ మీద మరొక అపవాదు ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందేమో 2,000 నోట్లు రద్దు అని హడావుడి చేశారు. ఈసారేమో యూసీసీ తేవాలని అంటున్నారు. అసలు మీరేమంటారు దాని గురించి? ఇదంతా ఎలక్షన్స్దే స్కామ్ అని అంటున్నారు కొంతమంది. మేడం ఒక మాట చెప్పాను మేడం, నరేంద్ర మోదీ గారు ఏం ఆలోచించినా ఒక విజన్గా ఆలోచిస్తారైనా. యూసీసీ ఎందుకు వద్దు అంటారు మేడం? ఎవరికి వద్దు మేడం? అంటే ఇవాళ దేశం మొత్తంలో ఒకటే కానూన్ ఉండాలి. దేశానికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాస్ట్కి ఒక కానూన్, ఇంకో క్యాస్ట్కి ఇంకొక, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ప్రతి ఒక్కరు కూడా కామన్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా కావాలి మేడం. దేశం మొత్తంలో ఒకటే కానూన్ ఉండాలి. ఎందుకంటే మేడం ఇది ప్రజలు కోరుకున్న విషయం మేడం. ఇలా అరుగు కాదు. ఇలా నరేంద్ర మోదీ ఎందుకంటే ఏదైనా చేస్తారంటే ప్రజల నుంచి వచ్చే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మేడం, లేకుండా ఎన్ని మేడం ఇవాళ ఆర్టికల్ 360 తీసేసినందుకు అక్కడ ఏమున్నాయి మేడం? అక్కడ ఏమేమి ఉన్నాయి? ఇవాళ తీసేసినందుకు ఎంతమంది హ్యాపీ ఉంది? ప్రతి ఒక్క ముస్లిమ్స్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది కాశ్మీర్లో. అట్నే ప్రతి ఒక్క ఇండియాలో కూడా ప్రతి దవాలతోనే డెవలప్మెంట్ అవుతుంది. యూసీసీ అనేది కంపల్సరీ కావాలి మేడం. కూడా తీసేసినందుకు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నరేంద్ర మోడీజీ థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. సో అలాంటివి ఎన్నో ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఈ 2,000 నోట్ల పట్ల రద్దు చేయడం వల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా మేడం? ఇవాళ 2,000 నోట్లు అనేది
ప్రజలకైనా మంచి 6 నెలల దాకా టైం ఇచ్చాడు మేడం నరేంద్ర మోదీ గారు. అంటే ఇవాళ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్న మీద వాళ్ళ తాను 2000 నోట్లు లేవు మేడం. ఇవాళ 2000 నోట్లు మొత్తం ఎవరి తాను ఉన్నాయి మేడం? కల్వకుర్తిలో ఫ్యామిలీ తాను ఉన్నాయి, కల్వకుర్తిలో ఏజెంట్ల తాను ఉన్నాయి. ఎవరు ఏజెంట్లు అంటే ఎవరు? మంత్రులు వీళ్ళు వాళ్ళ ఏజెంట్ల తానే ఉన్నాయి. మిగతా ఎవ్వరు తాను కూడా 2000 నోట్లు లేవు మేడం. అంటే ఈ 2000 నోట్లు వాళ్ళ తాను ఆగినాయి కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఇది తీసుకున్నాడు. అంటే మన తెలంగాణ విషయం వస్తే వాళ్ళ దాన్నే ఉన్నాయి మేడం 2000 నోట్లు అనేది. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత కొంచెం ఏమన్నా బీజేపీ కొంచెం తగ్గింది అని మనం అనుకోవచ్చా? మేడం ఒక్క మాట చెప్పాలా మేడం, బీజేపీ ఎక్కడ కూడా తగ్గలేదు మేడం. కర్ణాటక ఎలక్షన్లల్లో మీరు వాళ్ళ మేనిఫెస్టో చూసేది ఉండే ఎవరిది? మన కాంగ్రెస్ది. ప్రతిదీ ఉచితం అని పెట్టిండు. ఇవాళ ఉచితం ఇయ్యలేక బాధపడుతుంది మేడం. ఇంకా మేడం ఇంకొక 6 months 7 monthsలో ఎంపీ ఎలక్షన్లు అవుతాయి. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఉన్న 25 సీట్లల్లో 25 సీట్లు బీజేపీ కొడుతుంది మేడం. ఇప్పుడు అక్కడ ప్రజలు అంతా కనిపిస్తుంది. వీళ్ళు ఏమేమన్నారు? కరెంట్ ఉచితం అన్నారు, బస్ చార్జెస్ ఉచితం అన్నారు, ఇంకేంది వాళ్ళది ఎన్నో ఉచితాలు పెట్టావు. మహిళలకు కూడా 3000 ఏందో ఫ్రీగా ఇస్తామన్నారు మంత్లీ అది కూడా ఇప్పుడు ఇయ్యలేకపోతున్నారు. ఖాళీ వీళ్ళు ఏది కాంగ్రెస్ అంటే ఏంది మేడం? ఏ మాటల ఉంటుంది, దాని చాతలలో ఉండదు. ఖచ్చితంగా ఇంకా 6 నెలల ఎలక్షన్లో కర్ణాటకలో ఏమవుతుందో ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే నరేంద్ర మోదీ 3వసారి అతి మారి మెజార్టీతో గెలవబోతున్నాడు మేడం ఈసారి. అంటే అప్పట్లో 2000 నోటు రద్దు చేశారు కదా, డిమానిటైజేషన్ తర్వాత ప్రభుత్వముకి అంటే ప్రజలకు అది ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈసారి? మేడం ఈసారి అంచే అయినా అందరినీ దృష్టిలో పెట్టుకొని 2000 నోట్లకు 6 నెలలు టైం ఇచ్చారు మేడం. అది కూడా ఎందుకంటే మేడం ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నో నోట్లు ఇప్పుడు కూడా బయటకు వెళ్తున్నాయి. ఇవాళ 2000 నోట్లు ఎక్కడ పోయినాయి మేడం? ఎక్కడున్నాయి 2000 నోట్లు అన్నీ కూడా పొలిటికల్ లీడర్ తానే ఉన్నాయి. అందరు కూడా మంత్రుల దగ్గరనే ఉన్నాయి. అధికార పార్టీలు మొత్తం 2000 నోట్లను దాచిపెట్టుకొని 1000 రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని ఉంది మేడం. అవి బయటికి తీయనికే నరేంద్ర మోదీ గారు ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ మాట్లాడుతున్నారు మేడం. నరేంద్ర మోదీ గారు ఒక్క మాట మాట్లాడిందంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది మేడం. ఆయన ఫ్యూచర్కి అర్థం చేసుకొనే మాట్లాడతాడు ఏదైనా మాట్లాడితే. అసోటి యుగ పురుషుడు అనేది మళ్ళీ ఎప్పుడు కూడా ఉండడం మేడం. ఆయన ఉన్న రోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క అంటే భారతదేశం ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు మనసులలో ఉన్నది. కొంతమంది వాళ్ళ ఉన్న పార్టీకి ఆయన కోసం అగెనెస్ట్ మాట్లాడతారు, కానీ ఆయన మనసుల నుంచి మాట్లాడే మాటలు అయితే కావు మేడం. ఆయన కోసం ఎవ్వరు తప్పు మాట్లాడలేడు. ఆయన కోసం ఎవరో మీద మాట్లాడేది ఏంటి? పార్టీ కోసం మాట్లాడడం అంతేనే, కానీ లోపల మనసులకే చెప్పి ఇప్పుడు ఎవరెందుకు మేడం? మన నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ అని ఒక లీడర్ ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్, ఓపెన్గా చెప్పిండు నరేంద్ర మోదీ నా ప్రధానమంత్రి, ఆయన రాహుల్ గాంధీ ఆయన ప్రధానమంత్రి కారని ఓపెన్గా ఆయనే చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ లీడర్ మనసులో ఏముంది ఆయన ఓపెన్గా చెప్పేసింది. అంటే నరేంద్ర మోదీ గారు చరిష్మా ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్యాస్ గురించి మాట్లాడుకుంటే చాలామంది లేని వాళ్ళు, పేదవాళ్ళు అంతంత రేట్లు గ్యాస్ ఉంటే మేము ఎలా బతకాలి అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఏమైనా గ్యాస్ మీద ఏమైనా ప్రభావం ఉందా మన రాష్ట్రంలో? మేడం మొన్న నరేంద్ర మోదీ గారు క్లియర్గా ఇచ్చింది మేడం. ఎవరైతే ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటే వాళ్ళకు మన రేట్ తగ్గించిండు, 200 రూపాయలు తగ్గించిండు ఆయన. అంటే ఏంటంటే మేడం ఏదైనా మేడం ప్రతి ఒక్క విషయం ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ మన తానే తీసుకుందాం మేడం. రైతు బంధు ఉన్నది. రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది మేడం? 100 ఎకరాలు ఉన్న పెద్ద దొరలకు ఉపయోగపడుతుంది. నరేంద్ర మోదీ గారు ఏం చేసిండు? ఎవరైతే గ్యాస్ సిలిండర్లు ఉజ్వల దాని కింద తీసుకుని వాళ్ళకి 200 రూపాయలు తక్కువ చేసిండు. అంటే ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళకి తక్కువలో వస్తుంది. ఇవాళ అది కాదు మేడం, 36 రూపాయలకు కొన్న బియ్యము ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన ఓపెన్గా అందరికీ. ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు బిలోలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఏముందంటే గరీబోళ్ళకి చేయాలి. మన తానున్న గవర్నమెంట్ ఎట్లుందంటే తెలుసా? ఉన్నోళ్ళకి ఇంకా దోషిపెట్టాలి. అంటే అది కూడా ఎవరి పైసలు మనం దోషిపెట్టేది? మన సోటల పైసలే అవి. మనం కట్టిన ట్యాక్స్ల పైసలే దోషి మళ్ళీ దొరలకే పెడుతున్నాం. ఈ బడాబావులు మంచిగా దున్నుకుంటున్నారు, భూమిని ఎట్లా దున్నుకుంటున్నారు, రైతు బంధుని కూడా అలానే దున్నుకుంటారు. మేడం మీరు చెప్పండి ఆర్థిక సంస్కరణలపై మీ అభిప్రాయం. మేడం మీరు చెప్పండి ఆర్థిక సంస్కరణల మీద మీ అభిప్రాయం. ముఖ్యంగా మా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా త్రూగా, అలాగే ఈ ఉజ్వల గ్యాస్ త్రూగా, మళ్ళా ముద్రా లోన్స్, అలాగే ఇలాంటి ఎన్నో స్కీమ్స్, ఆయుష్మాన్ భారత్. అప్పుడేమో వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ త్రూగానే మన ఎకానమీ పెరగడానికి అభివృద్ధి చెందడానికి కారణం మనం ఇప్పుడు స్వయంగా మనము ఉత్పత్తి చేసుకుంటున్నాము. దాన్ని పెంచడానికి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి
మన ఎకానమీ కూడా అలా పెరగడానికి కారణమవుతుంది. నవీన్ గారు మీరు చెప్పండి. అంటే కేటీఆర్ గారు అన్నారు మందు పంచము, మేము డబ్బులు పంచము, కానీ అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని. మీరేమంటారు? మేడం ఎక్కడన్నా కేటీఆర్ మాటకు ఏదన్నా ఒక్క మాటకైనా మాట్లాడిన ఇప్పటిదాకా మాట్లాడిన మాటలకు మా ఫ్రెండ్ ఎప్పుడో వచ్చిండు చూసిండు ఇప్పుడు డల్లా చేస్తా ఇవన్నీ మాటలు మాట్లాడి మొన్న ఒక్క వానకు చూసిండు కానీ మేడం తెలంగాణ హైదరాబాద్ ప్రజలు ఎంత బాధపడ్డారు. కేటీఆర్ మాట ఒక్కరు కూడా కరెక్ట్ ఉంటుంది మేడం. ఇవాళ ఇంకోటి ఏంటంటే మేడం పైసలు వంచా చేస్తా అన్నారు. ఇవాళ మునుగోడు ఎలక్షన్లు మనం చూసినాం మొన్ననే రీసెంట్గా. అంతకుముందు హుజురాబాద్ ఎలక్షన్లు చూసినాం. ఇవాళ దళిత బంధు ఎందుకు వచ్చింది? హుజురాబాద్ ఎలక్షన్ల దిక్కించి వచ్చింది. మునుగోళ్ళు ఎంత మేడం ఒక్క ఏరియాకు 100 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మునుగోడు ఎలక్షన్లు చేసిండు. ఇవాళ ఈయనేమన్నా పైసలు వంచా అన్నాడు. మునుగోడులో మనం ఓపెన్గా చూసినాం ఒక్కొక్క ఓటు 10,000 ఇచ్చింది. ఇవాళ పైసలు రాజకీయం చేసిందే కేటీఆర్. ఇవాళ మేము పైసలు వంచమని చెప్తున్నాడు అని ప్రతి ఒక్కరు చెప్పిందే వీళ్ళు. కానీ ఇవాళ ఇంత చెప్పినాక మేడం మళ్ళీ ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నవ్వు వస్తుంది. ఆయన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మేడం పైసలు మందు వంచకుండా ఎలక్షన్లు కొట్లాడమని మేడం. ఇవాళ ఇన్ని పథకాలు చెప్తున్నారు, పథకాలు కూడా చెప్పక వాళ్ళు మంచి చేస్తే పథకాలు ఎందుకు ఇన్నిగానం తీసుకొస్తున్నారు? అబద్ధాలు. ఆయన మాయల మరాఠీ చేస్తూ ప్రజలని మబ్బబెడుతూ ఇలాంటి పనికిరాని స్కీమ్లన్నీ చేస్తున్నారు. ఈయన ఒక లత్కోర్ మనిషి అంతే. అంటే మీరు ఇందాక అన్నారు కదా కేటీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తాను అని అన్నారు. ఏది బంగారు తెలంగాణ అని? ఈసారి నిజంగా బీజేపీ వస్తే ఇది బంగారు తెలంగాణ అవుతుందంటారా? మేడం ఖచ్చితంగా అవుతుంది మేడం. బీజేపీ అంటేనే మీరు అందరూ ఆలోచించాలి. ఇవాళ ప్రతి దేశంలో ఉన్న ఇక్కడ ఉన్న దేశాలు కూడా అంటే ఇండియాను గుర్తుపడుతున్నట్టు ఎవరు దిక్కించి మేడం? బీజేపీ నరేంద్ర మోదీ గారు దిక్కించి. అంటే ఖచ్చితంగా డబల్ ఇండియన్ సర్కార్ వస్తే అన్ని పనులు కూడా మంచిగా అవుతాయి మేడం. ఈసోటి దొరలకు పెట్టుబడి అయితే ఉండదు మేడం. దొరలకు దోసుకొని దొరలకు పెట్టుబడి మాత్రం ఉండదు. ఖచ్చితంగా గరీబున్న గరీబున్న ప్రజలకు అందరికీ కూడా లాభం చెందుతారు మేడం బీజేపీ గవర్నమెంట్ వస్తే. ఖచ్చితంగా ఉపాధి కలుగుతుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉచిత విద్య అన్నారు, కానీ విద్య ఎక్కడ ఉందండి? ఏదన్నా ప్రభుత్వ స్కూల్స్కి వెళ్తే మంచి సదుపాయాలు లేవు. ఆ టాయిలెట్స్ చూస్తే పాపం చిన్న పిల్లలకి వాటి వల్ల ఎన్నో అనారోగ్యాలు పాలయ్యారు. డ్రింకింగ్ వాటరు సరిగా లేవు, కరెంటు, బుక్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎన్నో రిక్వైర్మెంట్స్ కూడా లేవు. ఒక మాట చెప్పాలా మేడం? ఇలా కేటీఆర్ మాట్లాడిన కేటీఆర్ ఓరోగా చెంపదెబ్బ కొట్టింది. సొంత కొడుకే చెంపదెబ్బ కొట్టిండు. ఆయన పోయి ఒక స్కూల్ చూసి స్కూల్ ఇట్లున్నందుకు నేను ఎంతో బాధపడుతున్నా అన్నారు. అంటే నీకు అసలు నీ కొడుకు చెప్పినందుకు నీకు సిగ్గు రావాలి అసలు కేటీఆర్కి. ఎవరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, ఎన్నో మాటలు. ఎవరు కూడా విషయాలు తీస్తలేరు అసలు అసెంబ్లీలో. ఖచ్చితంగా సొంత కొడుకే ఈ స్కూల్ ఇట్లా నేను 2 సార్లు వచ్చినా ఈ స్కూల్ కూడా ఇంత డెవలప్మెంట్ లేదన్నప్పుడు ఇక అర్థం చేసుకోవాలి మనం. కేసీఆర్ డెవలప్ చేసిండు ఆ స్కూల్. ఇప్పుడు మీరు ఒక కార్పొరేటర్గా మీరున్న ఇప్పుడు 2.5 years అయిందా మేడం మీరు వచ్చి? ఓకే, ఈ 2.5 yearsలో మీరు ఏ మార్పులు తెచ్చారు? మా డివిజన్లో ముఖ్యంగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మా ముషిరాబాద్లో మెయిన్ డ్రైనేజ్ సమస్య, ఎందుకంటే ఎక్కువ స్లమ్ ఏరియా మాది. ముషిరాబాద్ డివిజన్లో స్లమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ సమస్య ఎక్కువ. అలాగే మేము ఇప్పటివరకు కూడా 10 crores 40 lakhs వర్క్ కూడా చేయడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది. దాంట్లో డెవలప్మెంట్ ఆఫ్ గ్రేవ్యార్డ్స్ కానీ, అలాగే రోడ్స్, సీసీ రోడ్స్, వీడిసిసి రోడ్స్ అన్నీ ఎన్నో వర్క్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఆఫ్ పార్క్ కానీ ఎన్నో చేయడం జరిగింది. ఫుట్ పాత్స్ కానీ, అలాగే కొన్ని ఇవేమంటారు పొల్యూషన్ వాటర్ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటే అవి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మేము చాలా వర్క్స్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అది కూడా తొందరగా చేయాలి అని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని మా పీరియడ్లో మేము కంప్లీట్ చేస్తామని మాకు చాలా హోప్ ఉంది. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? ఇప్పుడు దాదాపు 2.5 years అయిపోయిందండి, కానీ ఇప్పటి వరకు ₹1 ఫండింగ్ లేదు మాకు. ఓన్లీ జనరల్ బడ్జెట్ త్రూగా మేము అందరు అధికారుల దగ్గరికి, అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే ఈ వర్క్ చేసి పెట్టండి మాకు ప్రజల త్రూగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మేము మాట ఇవ్వడం జరిగింది, మాకు ఎలక్షన్ టైంలో మేము మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ముషిరాబాద్ వేరు, మేము వచ్చినాక ముషిరాబాద్ని అంటే ఒక స్వచ్ఛ ముషిరాబాద్ చేయాలని మా ఒక కోరిక.
సో దాన్ని మేము నెరవేర్చాలని మా ఆకాంక్షతోటి మేము అంటే మీరు కూడా అన్ని పార్టీల్లోనే ఎలక్షన్ టైంలో మాట ఇచ్చి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా మారిపోతారంటారా ఏంటి? లేదండి, మేము ఏమంటారు మన కేసీఆర్ గారు లాగా ఓడెక్కినాక ఓడి మల్లయ్య, ఓడి దాటినాక బోడ మల్లయ్యలా ఉండం. ఎందుకంటే మాకు అలాంటివి గిట్టుపట్టవు. ఎందుకంటే మా సిద్ధాంతాలు వేరే. మేమున్న బీజేపీ పార్టీలో మాకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఉండనే ఉండదు. సో మేము ఒకటే ఏంటంటే మాట మీద ఉండాలి, మనం చేసే పని కానీ ఇచ్చిన మాట కానీ అని మేము ఒకటే దానిపైన చాలా ఫోకస్ చేస్తూ ఇప్పటివరకు 70% ఆఫ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది మా ముషిరాబాద్లో. ఇంకా 2.5 years ఉన్నాయి. సో ఆ పీరియడ్లో ఇంకా వర్క్స్ కంప్లీట్ చేస్తామని చాలా ప్రోత్సాహం అందరు అంటే ప్రజలు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇంతవరకు చేసిర్రు, చాలా ధన్యవాదాలు అని కూడా చెప్తున్నారు. సో వాళ్ళ ఆశీర్వాదంతో మేము ఇంకా కూడా వర్క్ చేస్తామని చెప్తున్నాం. అంటే మీరు ఒక్కసారి మీరు అడగండి మేడం, మా ముషీరాబాద్ డివిజన్లో ఇంతకుముందు ఉన్న ముషీరాబాద్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది ముషీరాబాద్? 2.5 years నుంచి ముషీరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీరు ప్రజలను పోయి అడిగితే వాళ్ళు చెప్తారు. ఎవరు వచ్చినా మేడం ఖచ్చితంగా వాళ్ళకి మేము వర్క్ చేస్తున్నాం. 24/7 hours కింద మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి 2 daysకి ఒక అధికారి దగ్గర తిరిగి వాళ్ళు ఎంబడబడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని బతిమలాడి ఫండ్స్ తెస్తున్నాం. కానీ మాకు ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మేము ఇంత తిరిగి ఫండ్స్ తెస్తే మా ఎమ్మెల్యే ఇప్పుడే ఆవిడ ఫండ్స్ రావట్లేదు అన్నారు కదా. నేను జనరల్ బడ్జెట్ కింద తెచ్చుకుంటున్నాం మేడం. ఇవాళ ఎట్లుంది తెలుసా మేడం, దొరల పాలన ఎట్లుందంటే రూపాయి అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ₹1 సాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతలేదు. ఖచ్చితంగా మేడం సంవత్సరానికి ₹2 కోట్ల ప్రతి కార్పొరేటర్కి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇవ్వాలి. ఇది ఎట్లుందంటే తెలుసా మనం కేటీఆర్ ప్రభుత్వం, నేను అంచే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బాధతో ఎందుకంటున్నా అంటే 5 సంవత్సరాలల్లా ఏ ఎమ్మెల్యేలకు కూడా రూపాయి అందలేదు. మా కార్పొరేటర్లు 2.5 సంవత్సరాల మాకు రూపాయి అందలేదు, నా ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే నేను మా ఎమ్మెల్యే రికార్డు తీసి చూసిన. నేను మా ఎమ్మెల్యేలు ఏమంటే మేము పనిచేస్తుంటే మా బీఆర్ఎస్ నాయకుడు మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు వాళ్ళ కార్యకర్తలు ఇట్లా ఏం చేయంటే మా ఎమ్మెల్యే అంటే ఎంత చేసినా బా వీళ్ళు ఎమ్మెల్యే అని చెప్పి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ అడిగితే ఆయనది గుడ్డు సున్నానే ఉన్నది, ₹1 లేదు. అప్పుడు అర్థమైంది నాకు ఎమ్మెల్యేలు ఎంత సంతోషంగా ఉన్నారు కేసీఆర్ మీద అనేది. అది ఒకటే అర్థమవుతుంది మేడం దాంట్లో. మీకు అంటే ఒక ఈ కార్పొరేషన్లో ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ లెవెల్గా డివిజన్ లెవెల్గా వారికి వర్క్ చేసే రైట్ ఉంది. సో ఆ చిన్న వర్క్స్ ఆ ఫండింగ్ చేసిన వాటికి కూడా వీరికి ఇనాగ్రేషన్స్కి అంత అంటే అవసరం లేదు. వారి హోదా తగ్గట్టు వాళ్ళు ఇనాగ్రేషన్స్కి వెళ్ళాలి. కానీ చిన్న వర్క్స్ ఉన్న దానికి కూడా వాళ్ళ అంగీకారాలు ఉండాలి, వాళ్ళ టైమింగ్ ఉండాలి, అన్నీ వాళ్ళ త్రూగానే నడవాలి. అట్లా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేది. అంటే మా ఎమ్మెల్యేకి కొద్దిగా మా మీద భయం చుట్టుకుంది మేడం. మా ఎమ్మెల్యేకి ఎందుకంటే ఎందుకోసం అంటే మేము చేసే అభివృద్ధిని చూడలేక ఆయనకు భయం చుట్టుకుంటుంది. నాడు ప్రతి ఒక్క ఇనాగ్రేషన్ నేను పోవాలి, నేను పోకపోతే ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళకి అని చెప్పి 2 లక్షల వరకు కూడా ఊరుకొస్తారు మేడం మా ఎమ్మెల్యే. మేము చేసిన వరకు కూడా నేను చేసిన అని చెప్పుకునే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. కానీ పెద్ద మనిషి, వ్యక్తి మంచోడు, కానీ ఆయన ఎంబడున్న సపోర్టర్లు సక్కరలేక మేము ఏ గల్లీకి అయితే పోయేస్తామో తెల్లారా ఆ ఏరియాకు పోతారు ఆయన. అంటే ఇట్లా హైజాక్ లాగా చేసేస్తారు. మేము ఈ రోజు వెళ్తే నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా అంటే పబ్లిక్ విజిట్ చేసి అట్లా చేస్తారు. అంటే ఫోకసింగ్ అని అట్లా చేయకుండా పబ్లిక్ అవేర్నెస్ ఎట్లా పెంచాలి, మనం రెగ్యులర్గా టచ్ ఉండాలి, రెగ్యులర్గా ఫీల్ ఉంటూ వాళ్ళ సమస్యలు ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి అవి పరిష్కరించడానికి మనము కృషి చేయాలి. కానీ మనం చేసే వర్క్ని వేరే ఆ కార్పొరేటర్ చేసే వర్క్ని కూడా మేము చేసినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అండి మాకు. కానీ ఇట్లా చేస్తుంటే మేడం ఈయన ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అయ్యుండి ఆయనకి ఇంత ఏజ్, ఇంత పెద్ద మనిషి, ఇంత హోదాగా ఉండాలి. కానీ ఇట్లా చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అరే నమ్మకి ఇట్లా కూడా ఉంటారా పబ్లిక్, తన చేయకుండా కార్పొరేటర్ చేసే పని కూడా నేను చేసిన అనుభవం చెప్పుకునే ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని కొన్నే చూస్తున్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాత్రం మా ముషిరాబాద్ కోసం ఒకసారి మాట్లాడింది లేదు. ఎమ్మెల్యే మాట్లాడింది నేనైతే 2 సార్లు చూసిన మా అసెంబ్లీలో 5 సంవత్సరాల దగ్గర కోసం. ఒకసారి చేపల మార్కెట్ కోసం మాట్లాడింది, మొన్నొకసారి సాయన చనిపోతే సంతాపం జల్పనికి సాయన దోస్తు కాబట్టి సంతాపం చెప్పి మాట్లాడింది. మా ఎమ్మెల్యే మాట్లాడింది 5 సంవత్సరాల 2 సార్లు అసెంబ్లీలో. అంటే మా ఎమ్మెల్యే పనితీరు ఏంది అనేది పబ్లిక్ చూస్తున్నాడు మేడం. అంతనే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మోదీ అంటే తెలుస్తున్నది ఇవాళ రేపు. మనం అదర్ కంట్రీస్లలో పోతే చిన్న పిల్లలు మోదీ జిందాబాద్ అని మాట్లాడుతున్నాడు ఇవాళ.
అంటే మన గౌరవం కనిపిస్తుంది మేడం అట్లా అంటుంటే ఆయన మన భారతదేశానికి ఎంతో గర్వం తెచ్చిన మన మోడీ గారు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వేరే కంట్రీస్ అంటే అగ్రరాజ్యాలకు కూడా ఆయన వెళ్ళి అంత గౌరవం పొందుతుంటే, అలాగే మీరు మొన్న చూసినట్టయితే ప్రెసిడెంట్ అయినటువంటి వారు కూడా హీఈస్ ద బాస్ అని కూడా ప్రకటించారు. సో ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అన్నట్టు. నవీన్ గారు మీరు చెప్పండి, రైతుల రుణమాఫీ అంటున్నారు, ఇది ఎంతవరకు రైతులకు ఉపయోగపడుతుంది అంటారు? మేడం ఇవాళ రైతుల రుణమాఫీ అనేది కూడా ఎలక్షన్ల స్టంటే మేడం. ఇది ఒకటి. ఇవాళ రైతుల రుణమాఫీ అనేది ఏంటంటే మేడం, రైతులు తీసుకుని 3 సంవత్సరాల కింద రైతులు రుణమాఫీ వాళ్ళు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఇవాళ రోజు దాకా వాళ్ళకి 2 లక్షల చిల్లర 3 లక్షలు అయినాయి మేడం. ఇలా రైతు రుణమాఫీ అని 1,00,000 రూపాయలు కడితే ఇంకా 1,50,000 2 లక్షలు వాళ్ళకి ఓవర్ కట్టాలి మేడం. అది రుణమాఫీ అయినట్టేనా? అది వాళ్ళకు రుణమాఫీ కావాలంటే ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి క్లియర్ చేస్తేనే రుణమాఫీ అవుతుంది. ఈ రైతుల రుణమాఫీ పేరు చెప్పుకుంటా మన ఉన్న హైదరాబాద్లో ఉన్న భూములన్నీ అమ్ముతున్నాడు మేడం. వీళ్ళు 1,000 కోట్ల రూపాయల భూములన్నీ అమ్ముకుంటున్నారు. ఈ రైతు రుణమాఫీ కోసమే ఈ భూములన్నీ అమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేడం రైతులకు రుణమాఫీ మాత్రం జరుగుతలేదు. ఇలా వాళ్ళకు మొత్తం కూడా ఇంట్రెస్ట్తో సహా కట్టి వాళ్ళ రైతు రుణమాఫీ చేస్తేనే రుణమాఫీ జరిగినట్టు. ముందుగా మీరు చెప్పండి మేడం, అసలు బీజేపీకి ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మనకి అన్ని కులాల వర్గాల వారికి న్యాయం జరగాలంటే, ఎందుకంటే కులాలలో ఒకటే కాదు, అన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ ఎస్సీ కానీ అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి. మనకి ఉచిత విద్య వైద్యం న్యాయం కూడా ఉచితంగా కావాలి. ఈ దొరల పాలన నుండి విముక్తి కావాలి. ఈ ప్రజాస్వామ్యంలో నుంచి కూడా మనం ప్రజలు చైతన్యవంతులు కావాలి. మనకి అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కడ చూసిన రైతులకి మహిళలకి అరాచకాల నుండి ఇవన్నిటి నుండి కూడా మనకి విముక్తి కావాలి. మన ప్రజాస్వామ్యంలో కూడా మన ఎక్కడ చూసినా ఇప్పుడు అవినీతి రహిత పాలన జరుగుతుంది. ఓకే నవీన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు బీజేపీకి ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలి? మేడం ఇవాళ బీజేపీకి ఓటు వేయాలంటే మేడం ఒకటే, అవినీతి పాలన అనేది తెలంగాణలో జరుగుతుంది మేడం. అసలు పాలన జరగొద్దంటే బీజేపీకి ఓటేయాలి. ఇవాళ యువకులకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీకి ఓటేయాలి మేడం. ఇవాళ ఎంతోమంది తెలంగాణ కోసం కొట్లాడింది మేడం, ప్రతి ఒక్కరు కొట్లాడింది. వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. వాళ్ళకి న్యాయం జరగాలంటే బీజేపీకి ఓటేయాలి మేడం. ఇవాళ ఏది లేదు మేడం, ప్రతి ఒక్క విషయానికి ఇలా ఒకటే విషయం మేడం, ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, ఇవాళ ఈయన యోగి వచ్చినాక ఇవాళ ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది మేడం మొత్తం యూపీలో. అట్లా ఖచ్చితంగా తెలంగాణలో కూడా డెవలప్మెంట్ తీసుకొస్తాం. డబుల్ ఇండియన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది అయితే ప్రతి ఒక్క గరీబోళ్ళకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటే బీజేపీ రావాలి మేడం. ఇవాళ ఏమవుతుందంటే మేడం, ఎక్కడ పోయినా కుటుంబ పాలన అవుతుంది మేడం. బీజేపీలో ఒకటే ఒకటి ఉంది మేడం, కుటుంబ పాలన అనేది బీజేపీలో ఉండదు. ఇక్కడ ఏమవుతుంది మేడం, ఇవాళ ముగ్గురే నడిపిస్తుంది మేడం మొత్తం తెలంగాణ మొత్తం. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళు 4 చేతిలోనే తెలంగాణ మొత్తం ఉన్నది. ఇలా తెలంగాణ వీళ్ళ ముక్తి నుంచి చెందాలంటే బీజేపీకి ఓటేయాలి మేడం. ఇసోడు ఎన్నో ఉన్నాయి మేడం. ఖచ్చితంగా బీజేపీ వస్తే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడుతుంది మేడం. దీనికోసం మేము కానీ ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు మీ టీవీ 95 తరఫు నుంచి కోరుతున్నాం. ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరు గుర్తించండి, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, మంచి పాలనను చూడండి. నరేంద్ర మోదీ గారు పాలన చూస్తుంది కదా, అలాగే తెలంగాణలో కూడా బీజేపీ పాలన రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఏమైనా మాట్లాడతారా? ఏం లేదండి, ప్రజలు మన రాష్ట్ర ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ గడిల పాలనను అరకర్చుదాం, అలాగే ఈ రామరాజ్యాన్ని స్థాపిద్దాం. అందరూ కూడా మీ ఓటు అనే ఆయుధంతో ఈ గడిల పాలనని విముక్తి చెందాలని మేము కోరుకుంటూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదండి, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ గారు వారి హస్బెండ్ నవీన్ గౌడ్ గారితో ముఖాముఖి. మళ్ళీ ఇలాంటి కార్యక్రమం కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.